డాక్టర్ గారు, నా వయసు 40 సంవత్సరాలు. అంగం వంకరగా మారుతోంది. స్తంభించినప్పుడు అంగం మీద గుంటలు ఏర్పడుతున్నాయి. ఆ సమయంలో నొప్పి కూడా వస్తోంది. దీనికి ఏమైనా చికిత్స ఉందా? ఇదే పరిస్థితిని పెరోనిస్ డిసీజ్ అంటారు. పెరోనిస్ డిసీజ్ అంటే పురుషాంగంలో ఏంటంటే కార్పరా క్యావర్నోజా, కార్పరా స్పాంజియోజా అని 3 ఖండాలు ఉంటాయి. 3 ఖండాలు. ఈ 3 ఖండాలని కలిపి ట్యూనికా ఆల్బిజాన్స్ అని ఒక లేయర్ ఉంటుంది. కార్పరా స్పాంజియోజాలోనేమో రక్తం, క్యావర్నోజాలో రక్తం చేరుతుంది. ఈ రక్తం చేసి ఎక్కువ రక్తం చేయడం ఉబ్బినప్పుడు ఈ లేయర్ చుట్టూ ఉంటుంది అన్నమాట, ట్యూనికా ఆల్బిగాన్స్ అని. ఈ ట్యూనికా ఆల్బిగాన్స్ కూడా ఒక ఫైబ్రస్ లేయరే, కానీ ఆ లేయరు సాగుతుంది. ఈ 40 ఏళ్ళు అలా వచ్చిన వాళ్ళు ఏంటైపోతుంది అంటే కొంతమందికి ఆ లేరు అక్కడ బిగుసిపోతుంది. ఫైబ్రోసిస్ వచ్చి సాగే గుణం కోల్పోతుంది. సాగే గుణం లేకపోయేకల్లా ఎప్పుడైతే అంగం గట్టి పుడుతుందో అంటే పెద్ద అవుతుందో అది సాక నిప్పుడుతుంది. అంతేకాకుండా ఈ లోపల నుండి స్పాంజ్ టిష్యూ ఉంచారా, అది వ్యాకోచించడానికి వీలు లేకుండా అది నొక్కేసి ఉంచుతుంది. అంచేత అంగం స్తంభించిన మామూలు ఏం ఉండదండి, ఏం కనబడదు. కొద్దిగా గట్టిగా పట్టుకుంటే కొద్దిగా గట్టిగా తెలుస్తుంది, కానీ ఏం గట్టిగా ఉంటుంది అంటే. కానీ అంగం స్తంభించిన మాత్రం అక్కడ గుంటలుగా కనబడుతుంది, గుంటలుగా. ఆ గుంటలుగా ఉన్నప్పుడు ఏమిటంటే దాన్ని సరిగా ఉబ్బదు, గుంటలుగా ఉంటుంది. వంక కొంతమందికి వచ్చి పురుషాంగం అలా పైకి పోతుంది, లేదా ప్రక్క పోతుంది, ఇటుగాని అటుగాని వెళ్ళిపోతుంది. దీన్ని పెరోనిస్ డిసీజ్ అంటాం. వంకర పోతుంది, పైకైనా పోతుంది, కిందకైనా పోతుంది, ఇలా పైకైనా పోతుంది, పైకి వెళ్ళిపోతుంది, అలా వెళ్ళిపోతుంది, ఇలా ఉంటుంది. అంటే అసలు ఆ టిష్యూ బిగపట్టేస్తుంది అన్నమాట. బిగపట్టేసి దానికి ఇది ఎక్కడ స్కిన్లో జరగదు. ఇది స్కిన్ బాగానే ఉంటుంది, పైన చర్మం చక్కగా ఉంటుంది. చర్మం లోపల ఉండేటి ఆ కార్పరా స్పాంజియోజా మీద ఉంటుంది, ఆ మజిల్స్ మీద ఉన్న పొర చూసారా, ఆ పొరలో వచ్చేటి డిఫెక్ట్ ఇది. ఇది అంత తేలిగ్గా సెట్ అయ్యే జబ్బు కాదు, అది మందులతో బిళ్ళలతో తేలిగ్గా అయ్యేది కాదు. కానీ రకరకాల ట్రీట్మెంట్లు చేయడం జరుగుతుంది. దానికంటే దీన్ని కొలాజిన్ ఇంజెక్షన్స్ అన్నీ ఉన్నాయి. కొలాజిన్ ఏంటంటే ఏదైతే ఈ ట్యూనికా ఆల్బిగాన్స్ లేయర్ ఉందే అది బిగుసిపోతుంది చెప్పాం కదా, స్టిఫ్ అయిపోతుంది చెప్పాం కదా, అక్కడ ఇంజెక్షన్ ఇస్తే కొలాజిన్ ఇంజెక్షన్. ఈ కొలాజిన్ ఇంజెక్షన్ అంటే దీన్ని ఏమంటారంటే స్కిన్ ప్రోటీన్ అంటారు. స్కిన్ ప్రోటీన్ దీనికి కొలాజిన్ ప్రోటీన్ అన్నమాట. ఈ కొలాజిన్ దీనికి కొలాజిన్ ఇంజెక్షన్ అంటే కొలాజిన్ స్టిమ్యులేటింగ్ సొల్యూషన్ అన్నమాట. కొలాజిన్ అంటే అక్కడ సాగడానికి ఉండే కొలాజిన్ అన్నమాట. అది స్టిమ్యులేషన్ ఉంటుంది. ఇది స్కిన్ ప్రోటీన్ కొలాజిన్ అనేది స్కిన్ ప్రోటీన్, అది చాలా అవసరం. అది ఆ కొలాజిన్ అనేది స్కిన్ ప్రోటీను అది చాలా అవసరం. అది ఇంజెక్షన్ ఇస్తే, ఒక ఇంజెక్షన్ సరిగ్గా ఆ లేయర్లో ఇస్తే అక్కడ అది నిదానంగా కరుగుతుంది అన్నమాట, నిదానం కరుగుతుంది. అలా చేయొచ్చు పెరోనిస్ డిసీజ్కి. అలాగే ఈ పురుషాంగం ఎప్పుడైతే ఈ పెరోనిస్ డిసీజ్ వస్తుందో ఆ టిష్యూ సాగదు కనుక అక్కడ పెనిస్ ట్రాక్షన్ డివైస్ అని ఉంటుంది. పురుషాంగాన్ని ఇలా ఆగిపోయాడు. కొంతమంది ఈ డివైస్ని మీ పురుషాంగాన్ని పొడుగు చేయడం కోసం దీన్ని కొనండి, వాడుకోండి అని చెప్తారు. పురుషాంగం పొడుగు ఏమి లేదు, అవన్నీ హంబక్ మాటలు. పురుషాంగం పొడుగు అవ్వడానికి ఏ రకం, కానీ ఇది రిలాక్సే దాన్ని టిష్యూ రిలాక్సేషన్ వెనక్కి లాగుతుంది అన్నమాట. దాన్ని చేయడానికి అలాంటి డివైసెస్ ఉన్నాయి. పెనిస్ ట్రాక్షన్ డివైస్ అంటాం. పెనిస్ ట్రాక్షన్ డివైస్ అని అది వాడితే కూడా కొంతవరకు ఇంజెక్షన్ ఇచ్చి పెడితే కొంతవరకు అది సాగే గుణం కలిగి వచ్చి పురుషాంగం చిన్నదిగా ఉన్న కూడా సాగుతుందన్నమాట.
కొంతమంది సర్జరీ కూడా చేయాల్సి వస్తుంది. అది కానీ ఇవన్నీ అంత తేలికైన ప్రొసీజర్స్ కాదండి, కష్టం. తేలిక రిజల్ట్ వస్తామో చెప్పలేము, ఎందుకంటే టిష్యూలో మార్పు చదవచ్చు. ఇది కానీ పెరోనిస్ డిసీజ్ అంటారు. మొదటి దశలో గుర్తించి దానికి అది చికిత్స చేస్తే చాలా వరకు సెట్ అవుతుంది. ఇది సెల్ఫ్ లిమిటెడ్, సెల్ఫ్ క్యూరింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి కొంతమంది వచ్చి ఆగిపోతుంది, పెరగదు. కొంతమందికి ఆటోమేటిక్గా పోతుంది కూడా, అలా ఉంటుంది. అంటే డాక్టర్ చూపించి డాక్టర్ చెప్పినట్టు చేస్తే ఈ ఉన్న పరిస్థితిని ఆయన పెరోనిస్ డిసీజ్ అంటారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.